యాడివేనో పిల్లగా మీ అవ్వను అయ్యను పోలీసులు పట్టకపోయిలు. మరి ఎందుకు పట్టుకపోయినలో ఎవరికి తెలియకపాయ. గడిలోకి పోయి గిట్ల గిట్ల అయిందని దొరికి చెప్పుకుంటే ఏమన్నా చేసుకున్నా ఏమో. వాళ్ళ ఇంట్లో పీనిగెళ్ళ అన్నాలంగా తీసుకుపోయి స్టేషన్లో పెట్టి కొట్టి సంపుతాన్లో ఏమో. జల్లి పోయి దొరకాల మీద పడిపో. అయ్యో అందరూ మొఖాలు చూస్తాండేనుల్లా. గడికి పోవాలంటే పొలగాడు భయపడతాండు. జర తోడువో రాదున్లీ. ఆ విలుగాని కొడుకుదోరా అత్తాండు. మల్లిగా వినీన్నే ఉంచు. ఈడ్స్ పెడితే కత్తి పెట్టి చీరుతా. అట్నే బాచన్. దండాలు. అయ్యా మంచి కింది ఐలుగాన్ని అని పెండ్లాన్ని పోలీసులు పట్టుకపోయారు దొరా. మీరే ఎట్లన్నా చేసి వాళ్ళని ఇడిపియాలి. ఇక దొరా ఈడాళ్ళ పోరాడు దొరా. నీ పేరేంద్రా? రాజు. నీ పేరేంద్రా? పోషిగాన్ని బాంచన్. నీదిరా? కుమరం బాంచన్. నాన్నగాని పంచాను. సూరిగాని కదా బాంచన్. రాజు, పోలీసులు వట్టిగా పట్టుకుపోరు కదరా. ఏం చేసిండ్లు? నువ్వేమన్నా చేసినావు మరి? ఆడేం చేస్తాడు దొరా. ఆడుతా అమాయకుడు. వాడి ఊళ్ళో ఉండనే ఉండడు. వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ తానికి పోయి చదువుకుంటాడు దొరా వాడు. అచ్చా, వాడు చదువుకుంటాడా? మంచిది. ఆయన ఠానాకి వెళ్తేనే కదా తెలుస్తుంది ఎవరేం చేసిండని. ఓ పని చేయరా, నేను చిట్టి రాసిస్తా. ఇక్కడ పోయి అమీన్ సాబ్కి వాళ్ళకి కానూన్ ఉంటుంది కదా, ఏం చేస్తారో చూద్దాం. లోపట ఉన్న వాళ్ళని విడిచిపెట్టు. ఏం రంది వడ కూకు ఆడే వస్తాడు. కొడుకే ఉన్న తిన్నాడో లేదో, ఎవరి చేతిలో ఉన్నాడో. సెట్ అంత కొడుకును ఏం చేస్తారో ఏమో. ఏం పిల్ల అమెరికాకు పోడంటే రంద అవుతుందా? అమెరికాకు పోతున్నా నేనా? ఎందుకు? అదేంది నీకు చెప్పలేదా? అమెరికాలో చిన్న మామయ్య వాళ్ళు ఉన్నారు కదా,
వాళ్ళ దగ్గరికి నిన్ను పంపిద్దామని మామయ్య పొద్దునే ఫోన్లో మాట్లాడిండు. అదే పని మీద మీ అన్నయ్య బయటికి వెళ్ళిండు. హలో వసంత, నేను దేవకిని. దొరసాని, నేను హైదరాబాద్ నుండి మాట్లాడుతున్నా. అది ఒక్క విషయం, రాజు ఎక్కడున్నాడో తెలుసుకుని చెప్పవా? అయ్యో మీరు హైదరాబాద్లో ఉన్నారా దొరసాని? పాపం రాజునే ఎందుకు పోలీస్ స్టేషన్లో పెట్టినట. స్టేషన్లో పెట్టినరా? హలో నాన్న. మంచిగా చేరినావా బిడ్డ? నాన్న, మీ ముందు చెప్పలేకపోయినా, కానీ నేను అతన్ని ఇష్టపడ్డా. అయినా వదిలేసి వచ్చిన, ఎందుకంటే మీకోసం, గడి కోసం. నా వల్ల అతనికి కూడా ఏం జరగకూడదు. కానీ మీ దిగు. గడి దిక్కు చూడాలంటేనే ఊరికి భయం. నా బిడ్డ ఒక దొరసాని, అసంటేది దాన్ని నువ్వు. దొరా, మీ బిడ్డను నేను దొరసాని లెక్కనే చూసుకుంటా. ఏం కేసు రాయాలని అడిగిదివి కదా, నక్సలైట్ అని రాయి. దొరసాని పట్నం పోతాంటే కారుకు అడ్డంగా రాళ్లు పెట్టి ఆపిన నక్సలైట్ వీడే.